నిజం చెప్తున్నా. అసలు మన తెలంగాణలో వ్యవసాయాన్ని దండగ చేసే కుట్ర గిట్ల నడుస్తుందా ఏంది అని అనిపిస్తుందల్లా నాకైతే. లేకుంటే ఏంది మరి? అరే కమ్సే కమ్ యూరియా బత్తాలు కూడా సర్కారు ఇత్తలేదంటే ఏమనాలి? బాయి కాడికి పోవాల్సిన రైతులు సల్లటి సలిలా యూరియా సెంటర్ల కాడ లైన్లు కట్టుడేంది? రైతులు ఏం పాపం చేసినని గంతగనం అవస్థలు వాళ్ళకి. అవు చూడుర్రి. ఏంది గోస్ అసలు? ఈ లైన్ లేంది, ఎదురు చూపులేంది, ఓ దిక్కు సలెట్లా పెడుతుందో చూస్తూనే ఉన్నాం కదా. బయట అడుగు పెట్టాలంటేనే గజ గజ వణుకుతుంది. అసంటిది వల్ల పొద్దు పొద్దుగానే కోడి కూడా కూత పెట్టక ముందే రైతులు యూరియా సెంటర్ల కాడకత్తాండ్రు. 2 బత్తాల కోసం కాలు రెక్కలు గుంజంగా గంటలు కమానం నిలుచుంటురు. ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, ఆఖరికి పిల్లలు కూడా అత్తాండ్రుల్లా. తిండి లేదు, టికానా లేదు. బత్తాలు దొరికితే చాలు అదే 10,000 అన్నట్టు పాపం రైతులు గిట్లా తనలాడుతురు. ఏమన్నారు? ఒకటి ఎత్తమన్నారు, మనిషికి రాలేదన్నారు. వచ్చిన ఇస్తాం, ఉన్నవాడికి ఇస్తాం, లేనోళ్ళు వెనక్కి అంటున్నారు. ఏయి మరి మేము చూడ ఎక్కడ కొన్నావు? వస్తాయో రావు. ఒక్క ఈరియా కట్ట ఎవరికి సరిపోయిద్ది? మేము 10 ఎకరాలు వేసినాం కౌలుకి. ఒక్క ఈరియా కట్ట దేనికి సరిపోయిద్ది? రోజు రావడమే. పొద్దుంటే దాకా వచ్చి ఇంతవాడికి అన్నం లేదు, ఏం లేదు. అదే లోడ్ లేకపోతే మాకు ఇయ్యారు, కట్టలు ఇవ్వాలా. అది మేమైనా కౌలుకు చేసేది, మాది కాదు, అది సొంతం కాదు. 1 ఎకరం 2 ఎకరాలు ఆవాసి భూములు ఉంటే వాటికి పట్టాలు లేదు, వాటి పట్టాలు లేవు. మేమేదో కౌలుకు చేసుకొని బతుకుతున్నాం. అట్ట కూడా బతకనీరా? మరి పిల్లలు చదువుకోవద్దా? మరి ఎట్లా? మరి మేము 3 నుంచి ఇప్పటిదాకా నిలబడ్డాం. ఇంకా మా లైన్ రాలేదు. ఏడు కూర్చుంటే ఇది లైన్ కాదని నెడుతున్నారు, వెనక నెడుతున్నారు. మరి నేను కొద్ది కాళ్ళు నొప్పులుగా నిలబడి ఎంతసేపు ఉండేవని మేము ఉంటే మళ్ళీ వెనక నెడుతున్నారు. మరి మేము ఏం చేయాలి? మాకు తగ్గవాలి కానీ మరి మాకు కట్టలు ఎట్ట అందుతాయి? అసలు వ్యవసాయం చేయటమే దైనంతరం. అప్పు మిగులుతుంది, లాట్కి ఏం మిగట్ల రైతుకి. అది అమ్ముకోపోతే వాళ్ళకి రేటు ఉంటలే, గిట్టుబాటు ధర లేదు. మరి ఏడకొస్తే లైన్ కాడికి పోతే వాళ్ళకి అయిపోయినాయి కట్టలు అన్నారు. 5 సార్లు వచ్చిన ఒకరే పోయినా. ఒక్క కట్ట అందితే 5 ఎకరాల భూమి ఉంది. ఏ మూలకు పోతే మేము యాపు పాడుపడా, యాపు రాట్ల కాలిపోట్ల. ఒక్కడే కొడుకు ఇంటికి రాదు, పెంటకు రాదు. వాడు ఇటు వస్తే అట్లేదు, అటు వస్తే ఇట్లేదు. మందు కొట్టుకోవాలన్నా, మందు చల్లుకోవాలన్నా, తడేసుకోవాలన్నా, దానికి కట్టల కాడికి రావాల. వాడు ఎట్ట చేస్తాడు? ఈ 7 పంట 3 ఏళ్ళు ఆడవాలంట. ఇక ఉరి పెట్టుకోవట్లే మేము. ఇంకేమి లేదు, వ్యవసాయం లేదు, ఏం లేదు, ఉరి పెట్టుకోవటమే. మరి గింతగనం లైన్లు కట్టినా సలీల గింత నిల్చున్నా యూరియా చేతికొచ్చిందా అంటే అది లేదు. స్టాక్ లేదన్న బోడే కానొత్తాన్ని. మరి వచ్చిన యూరియా ఎటుపోతాంది? ఎవరు పాలైతుందల్లా? ఇక ఈ లైన్ల కాడ కూడా లొల్లులు జౌడాలు అవుతుంది. రైతుల నడుమ కోట్లాటలు పెడుతున్న ఈ సర్కారు పొదికు యూరియా యాపాన్ని పట్టుకొచ్చే అదేమో పేలైపాయా. సెంటర్ల కాడికి వస్తే ఇగో గీ కథ కాబట్టి.
కాదు ఒకసారి 2 మాటల యూరియా కరువు వచ్చిందంటే ఏమో అనుకోవచ్చు. ఒక్క ఏడాదిలో 3 సీజన్లలో కూడా గదే కథ అవుతుందంటే ఈడ తప్పేవులది ఊరు 2 ఊర్లది కాదు, అంతటా ఇదే ఉన్నది. కిలోమీటర్ల పొడుగుత లైన్లు కానొస్తున్నాయి. కనవడ్డోల కాలు పట్టుకుంటురు రైతులు యూరియా కోసం. 5 గంటల కాడ నుంచి మాకు 3 పిల్లలు సారు. ఇంటి దగ్గర వంట కూడా వండలే. లైన్కి వచ్చినాం మేము. వస్తే ఏమంటారు, పట్టాలు ఉన్నాయని అడుగుతారు. మాకు లేవు సారు, మేము వస్తాం లైన్ కొంటాం వెళ్ళిపోతాం. ఏం చేయం, ఇంటికి పోయి మనేది పడి చచ్చిపోతున్నాం. మాకు చేలున్నాయి, మేము పండించుకోవాలి కదా సార్. మరి మేము ఏం వేసుకొని పండించుకోవాలి, మేము ఎట్లా తినాలి, మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి? మేము లేని వాళ్ళకి మీకు ఆధారం మాకు లేదు సార్. కట్టలు మాకు సహకరియాలి కదా. ఈరియా కట్టలకి ఇంత లైన్ మేము ఎప్పుడూ నిలవలేదు సార్. మేము మహిళలు వచ్చి 5 గంటల కాడ నుంచి మేము లేవు. మేము ఎప్పటి నుంచి ఎగసాయాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా బాగా టైట్ పెట్టారు. ఇప్పుడు మేము కట్టలు మనిషికి 4-5 కట్టలు ఇచ్చేటోళ్ళు, ఒక్క కట్టకి 5 గంటల కాడ నుంచి మహిళలు మేము ఉంటే మేమేం పని చేయాలి సార్? మాకు ఇంటి దగ్గర గొడ్లు ఉంటాయి, పిల్లలు ఉంటారు, మాకు భోజనం ఎవరు చేస్తారు? వస్తే ఒక రైతుకు 2 బస్తాలు మాత్రం ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ 23 రోజుల తర్వాత 31వ డేట్ నాడు 400 బస్తాలు రావడం జరిగింది. ఒక్క రైతుకు 2 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతు వ్యవసాయం చేసుకోవాలా, ఇక్కడ మసాలా కోసం లైట్లు కట్టాలా అని అర్థం కాని పరిస్థితిలో ఉంది. యూరియా కొరత చాలా ఉంది. మా గ్రామంలో దాదాపు 700 ఎకరాల మేజ్ ఉందండి. 1000 బస్తాలు మా గ్రామానికి వస్తే ఎక్కడ సరిపోద్ది? దాని మీద ఇక రైతులంతా వచ్చినాయి 400 బస్తాలు, 500-600 మంది రైతులు మనిషికి 1 బస్తా 2 బస్తాలు ఇచ్చారు. ఇక దాంతో మా 7-8 ఎకరాల మక్కలు వేసుకొని 1-2 బస్తాలు తీసుకొని ఏం చేయాలని అంతా జనం అంతా లొల్లి. యూరియా బస్తాలు వాడే టైం వచ్చింది. యూరియా తప్పనిసరి కావాలి, ప్రతి రైతుకు అవసరమే. రైతులకు ఇబ్బంది బాగా అవుతుంది. సొసైటీలో డబ్బులు లేవంటున్నారు. మేము రైతులకు డబ్బులు కలిసి తెప్పించుకుంటున్నాము యూరియా. ఇప్పుడు మాకేంటి సార్, మా 5 ఎకరాలు మొక్కుకుంటుంది. మాకు మా భార్యకు నాకు కలిసి ఇవాళ దొరకడం లేదు మాకు అట్లా. ఇక ఓ దిక్కు రైతులు గీంతగానం అల్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులైతే కంటికి కానొత్తలేదు. ఇమ్మ తీయవలసింది పోయి రైతులకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతురట. గిందుకేనా వీళ్ళను గెలిపించింది? గిదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? రైతులను రోడ్డు పాలు చేసుడేనా ప్రజాపాలన అంటే? గిట్లనే గరమైతురు జనాలు.